హలో అండి. చిన్నపిల్లలకి కేక్స్ అన్నా బిస్కెట్స్ అన్నా చాలా ఇష్టం. కానీ బయట ఎక్కువ శాతం మైదాతోనే ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీ అంటే ఈజీ అనమాట. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే హాఫ్ కప్ పంచదార అయితే సరిపోతుందండి. మీడియంగా తినే వాళ్ళకైతే హెవీగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాంట్లో 2 యాలకులు వేసుకుని ఇలా మెత్తటి పొడిలాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న గోధుమ పిండి, మిక్స్ పట్టుకున్న పంచదార పొడి, కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకు అంటే ఎగ్ కూడా వేసుకోవాలి అనుకుంటే 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండితో తీసుకున్నామో ఆ కప్పుతోటి మిల్క్ తీసుకుని అయితే మిల్క్ని కొద్దిగా పోసుకుంటూ ఇలాగా మంచి బ్యాటర్లా కలుపుకోవాలండి. నాకు తెలిసి మొత్తం బౌల్ అయితే మిల్క్ పడలేదు, హాఫ్ వరకు మిల్కే పడిందనమాట. ఆ బ్యాటర్స్తో సరిపోతుంది. మళ్ళీ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు. ఇలా బౌల్స్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద కొంచెం గోధుమ పిండిని అప్లై చేసుకుని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ లేకపోతే బాండి కానీ తీసుకుని దాని మీద గ్యాస్ ఆన్ చేసి దాని మీద పెట్టేసి లోపల మనం బౌల్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది పెట్టి దాని మీద ఒక రౌండ్ ప్లేట్ ఒకటి పెట్టుకుని మనం రెడీ చేసుకున్న ఈ బౌల్స్ని దాని మీద పెట్టేసి ఒక మూత పెట్టి దాని మీద గట్టిగా గాలిపోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలండి. ఇలా పెట్టి ఒక 20-25 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మన కేక్స్ రెడీ అయిపోయినాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ శ్రమ ఉండదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ టేస్టీగా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే కేక్స్ రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి.